నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఆస్మాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నించోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చుకోలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణమొక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడాలి. అయితే చెట్టంత మనిషిని సైతం ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఆస్తమాకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమాను సత్వరమే గుర్తించి సత్వరమే వైద్యం మొదలు పెడితే ఆయాసాన్ని, ఆస్తమా బాధల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాలు, ఆధునిక వైద్య చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. అది ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి కావడం. ఆస్తమా బారిన పడ్డప్పుడు ఒడ్డున పడ్డ చేపపిల్లల శ్వాసకోశం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమా గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం శ్వాస వ్యవస్థను పరిశీలిద్దాం. ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు కనిపిస్తోందే ఇదే మన శ్వాస వ్యవస్థ. ముక్కు ద్వారా మనం పీల్చే గాలి శ్వాసనాళాల ద్వారా ఇదిగో ఇలా ఊపిరితిత్తులకు చేరుతుంది. అక్కడ అవసరమైన ఆక్సిజన్ని గ్రహించిన తరువాత మన ఊపిరితిత్తులు మిగిలిన గాలిని బయటకు పంపించేస్తాయి. గాలి బయటకు వెళ్లేందుకు వీలుగా సాధారణ పరిస్థితుల్లో శ్వాస మార్గాలు ఇలా వెడల్పుగా ఉంటాయి. అయితే ఆస్తమా బారిన పడ్డప్పుడు విశాలంగా ఉండే శ్వాస మార్గాలు ఇలా సన్నగా కుచించుకుపోతాయి. లోపల వాపు రావడంతో శ్వాసనాళాలు ఇలా ఉబ్బిపోతాయి. శ్వాస మార్గాల్లో కఫం కూడా పేరుకుపోతుంటుంది. దీంతో గాలి సరిగ్గా ఆడదు. పీల్చే గాలి తక్కువ కావడంతో శరీరం మొత్తానికి చాలినంత ప్రాణవాయువు అందదు. ఫలితంగా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవడానికి దీర్ఘకాలిక జలుబుతో పాటు అలర్జీలు, ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. ఆస్తమా అనేటటువంటిది ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలకు వచ్చేటటువంటి సమస్య. అయితే ఎప్పుడైతే ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలలో వాపు రావడము, అదేవిధంగా ఈ వాపు వచ్చినప్పుడు వాయునాళాలు కుంచుకుపోవడం, అంటే వెడల్పుగా ఉండేటటువంటి వాయునాళాలు కుంచుకుపోవడం జరుగుతుంది. సో దాని మూలంగా ఏంటంటే గాలి ప్రవాహము లోపలికి వెళ్ళడము, బయటకు రావడం అనేటటువంటిది తగ్గిపోతుంది. సో దీని మూలంగా వెడల్పుగా ఉండే వాయునాళాలను కుంచుకుపోవడం మూలంగా ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, గొంతులోంచి పిల్లుకుతలు రావడము, దమ్ము రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ముఖ్యంగా రాత్రిపూట కానీ లేదంటే వేకువజామున ఈ విధంగా జరుగుతుంది. సో ఇది వాతావరణ మార్పులు సంభవించినప్పుడు, అదేవిధంగా ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సో దీన్నే ఆస్తమా అని అంటారు అన్నట్టు. అయితే ఈ ఆస్తమా లోపల ఏం జరుగుతుందంటే, ఈ ట్రిగ్గర్స్ అనబడే ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఎలర్జిన్స్ అనేటటువంటివి ఐజీఈ గ్రాహకాల ద్వారా మాస్ట్ సెల్స్ని ఉత్తేజితం చేస్తాయి అన్నట్టు. అయితే ఈ ఉత్తేజితమైనటువంటి మాస్ట్ సెల్స్ ద్వారా హిస్టమిన్, ల్యూకోట్రైన్, ప్రోస్టాగ్లాండిన్ అనేటటువంటివి విడుదల కావడం జరుగుతుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే వాయునాళం అనేటటువంటిది కుంచుకుపోవడం జరుగుతుంది. అది కాకుండా వాయునాళం లోపల ఉన్నటువంటి ఇస్నోఫిల్ సంఖ్య ఎక్కువగా పెరిగిపోవడం మూలంగా ఆ ఇస్నోఫిల్స్ విడుదల చేసేటటువంటి ప్రోటీన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వాయునాళాల్లో ఉన్నటువంటి రక్షణ పొరను దెబ్బతీయడం జరుగుతుంది. సో దాని మూలంగా వాపు అనేటటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ రెండింటి మూలంగా వాయునాళంలో వాపు ఏర్పడము, వెడల్పుగా ఉన్నటువంటి వాయునాళం కుంచుకుపోవడం జరుగుతుంది. ఆస్తమా లేదా ఉబ్బసం ఒక్క మాటలో చెప్పాలంటే శ్వాసనాళాలు కుచించుకుపోవడం. మన ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు చాలా సున్నితమైనవి. వీటికి ఏదైనా ఎలర్జీ కారకం తగిలినప్పుడు ఇవి ఉబ్బిపోయి ఆపై సన్నగా కుచించుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆస్తమాకు మూలం ఇదే. అయితే సరిపడని పదార్థాలు, అలర్జీలు అన్నవి వ్యక్తికి మారిపోతుంటాయి. ఏళ్ల కొద్దీ అలర్జీలతో బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాలికంగా జలుబు, దగ్గు వంటి బాధలు వేధిస్తున్నప్పుడు,
ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాలు ఇన్ఫెక్షన్కి గురవుతుంటాయి. ఆపై అక్కడ మ్యూకస్ పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఆ శ్వాసనాళాలు సన్నగా కుచించుకుపోతుంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నవి ఆరోగ్యంగా ఉన్న శ్వాస మార్గాలు. ఇక ఇవేమో ఇన్ఫెక్షన్కి గురై సన్నగా కుచించుకుపోయిన శ్వాస మార్గాలు. ఇలా సన్నగా కుచించుకుపోయిన ఈ వాయు మార్గాల్లో మనం పీల్చిన గాలి స్వేచ్ఛగా వెళ్లలేదు. ఫలితంగా ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరవుతూ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆస్తమా రావడానికి ఈ ముప్పు కారకాలు చూసుకున్నట్లయితే ఒకటేంటంటే వంశపారంపర్యంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరి వంశంలో అయితే ఆస్తమా కారక జీన్స్ ఉంటాయో వారి వంశం లోపల ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువగా బరువు అంటే అధిక బరువు ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది స్మోకింగ్ చేసే వాళ్ళలో. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎవరైతే దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అవుతారో, అదేవిధంగా ఈ పొగకు ఎక్స్పోజ్ అవుతారో, ఇంకా రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతారో, ఈ వాతావరణ కాలుష్యానికి ఈ విధంగా దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ అయినప్పుడు వారి లోపల ఈ ఆస్తమా వచ్చేటటువంటి ముప్పు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు చూసినట్లయితే ఎక్కువగా ట్రాఫిక్ పోలీసులు కానీ, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ వుడ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు కానీ, కొన్ని రసాయనాలకు ఎక్స్పోజ్ అయ్యేటటువంటి వాళ్ళు అంటే ఔషధాల ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఈ రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం మూలంగా ముప్పు అధికంగా ఉంటుంది. అదే కాకుండా ఈ కోళ్ళ ఫారంలో పనిచేసేటటువంటి వ్యక్తులు, బొగ్గు గనులలో పనిచేసేటటువంటి వ్యక్తులు, ఈ బేకరీలలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ ముప్పు కారకాలకు అంటే ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ కావడం వల్ల వీళ్ళలో ఆస్తమా వచ్చేటటువంటి ముప్పు అధికంగా ఉంటుంది. ఎవరైతే ఈ దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అవుతున్నారో, అదేవిధంగా ఈ పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఆ పొగ ఏ రూపంలో ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఈ అగరబత్తి వాసనలు కానీ, అదేవిధంగా కట్టెల నుంచి వచ్చేటటువంటి పొగకు కానీ, అదేవిధంగా ఇంకా వాహనాల పొగగొట్టాల నుంచి వచ్చేటటువంటి పొగకు కానీ, లేదంటే పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పొగకు, ఈ విధంగా పొగ ఏ రూపంలో ఉన్నా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా వాతావరణ కాలుష్యానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చల్ల గాలులకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఈ మొక్కల నుంచి వచ్చేటటువంటి పుప్పొడి రేణువులు కానీ, అదేవిధంగా ఇళ్లలో కొంతమంది పెట్ డాగ్స్ కానీ పెట్ క్యాట్స్ కానీ పెంచుకుంటుంటారు. సో వాటి బొచ్చు నుంచి వచ్చేటటువంటి ఎలర్జెన్స్ వల్ల కూడా ఆస్తమా వస్తుంది. ఇదే కాకుండా మన ఇంట్లో లోపల కానీ చిన్నపిల్లలు తినేటటువంటి ఈ ప్యాక్డ్ ఫుడ్స్, వాటిని ప్రిజర్వ్ చేయడానికి వాడేటటువంటి రసాయనాల మూలంగా కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వస్తువులను తినడం కానీ, ఒక రూమ్ లోపల తేమ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ఫంగస్ చేరినప్పుడు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు కానీ, అధిక వ్యాయామం చేసినప్పుడు కానీ, ఈ మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కీటకాల మూలంగా, ముఖ్యంగా బొద్దింకల విసర్జకాల మూలంగా, ఇలా ఎన్నో రకాల అలర్జెన్స్ మూలంగా ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు పడవు. వాటిని తిన్నప్పుడు అలర్జీ లక్షణాలు కనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. ఊపిరి కోసం వేధించే ఆస్తమాకు ఈ సూత్రం వర్తిస్తుంది. ఆహార పదార్థాలు పడనప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆస్తమా అటాక్స్ తరచుగా వస్తుంటాయి. ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాలు, ఆస్తమాకు ఆధునిక చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా బారిన పడడానికి నిత్యం ఇంటా బయట ఎదురుపడే అలర్జీలు, కాలుష్యాలను ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల వృత్తుల్లో పనిచేసే వారికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, పెయింటు, సిమెంటు, ప్లాస్టిక్, ఆస్బెస్టాస్, విమానాలు, కార్ల పరిశ్రమలు, కలంకారీ పనులు చేసేవారు, బేకరీలో పనిచేసేవారు, టీచర్లు, సినిమా డబ్బింగ్ కళాకారులు, గాయకులు, పూజారులు, వీరంతా ఆస్తమా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆస్తమా ముఖ్యంగా శ్వాస తీసుకోవడాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆయాసం, పిల్లికూతలు, దగ్గు,
ఛాతీ బిగుసుకుపోవడం వంటి ఇబ్బందులతో ఆస్తమా బాధితులు ఉక్కిరిబిక్కిరైపోతారు. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా సిగరెట్ పొగ, కొన్ని రకాల పుప్పొడులు, చల్లటి గాలుల వల్ల ఈ ఆస్తమా అనేది ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. వాతావరణంలో ఏ కొంచెం మార్పు కనిపించినా కొంతమందికి ఆస్తమా తీవ్రత పెరిగిపోతుంటుంది. ఆస్తమాకు జలుబు తోడైనప్పుడు బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. ఆస్తమా ఉద్ధృతమయ్యే ఇలాంటి సందర్భాల్లో మందులతో పాటు ఆక్సిజన్ థెరపీ వంటి కొన్ని ప్రత్యేకమైన ఉపశమన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తమాను నిర్ధారించుకోవడానికి ముఖ్యంగా ముందు లక్షణాలను బట్టి ఆస్తమాను నిర్ధారించవచ్చు. ముఖ్యంగా ఈ ఆస్తమా లోపల దీర్ఘకాలికంగా దగ్గుండడము, ప్రొద్దున పూట కానీ రాత్రిపూట కానీ దమ్ము రావడము, అదేవిధంగా పిల్లికూతలు రావడము, ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఆస్తమా లోపల ఉంటుంటాయి. సో దీన్ని బట్టి ఆస్తమాను కొద్ది వరకు గుర్తించవచ్చు. అదే కాకుండా ఎక్స్రేను తీయడం మూలంగా ఆస్తమాను పోలి ఉన్నటువంటి ఇతర వ్యాధులను ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అంటే ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి. ముఖ్యంగా ఎక్స్రే తీయడం మూలంగా ఆస్తమాను పోలి ఉన్నటువంటి టీబీ ఉందా, లేదంటే సిఓపిడి ఉందా, న్యూమోనియా ఉందా, ఇంకా ఏదైనా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారా, అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇవి దమ్ముకు కారణమైనటువంటి కారణాలు. సో వీటిని అంటే ఈ కారకాలను ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవడానికి ఎక్స్రే తీయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రక్త పరీక్షను చేసుకొని ఆ రక్తం లోపల ఎలర్జీ కారకాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఇస్నోఫిల్ సంఖ్య పెరిగిపోవడం కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ ఐజీ లెవెల్స్ పెరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా కొద్ది మందిలో ఈ ఎలర్జీ కారకాలను గుర్తించడానికి స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం. అంటే కొన్ని రకాల పదార్థాలను ద్రవ రూపం లోపల సూది ద్వారా ఈ స్కిన్లోకి ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా ఆ సూది ద్వారా స్కిన్లోకి ఇచ్చినప్పుడు ఏ పదార్థం అయితే పడని పదార్థం ఉందో దానికి అక్కడ రియాక్షన్ ఏంటంటే వస్తుంది. సో దాని మూలంగా అతనికి ఆ ఎలర్జీ ఉన్నదని చెప్పి గుర్తించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎలర్జీ కారకాలుగా పనిచేస్తాయి కాబట్టి వీటిని ముందు గుర్తించినప్పుడు ఆస్తమాను కొద్ది వరకు గమనించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అతను ఆస్తమాకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సో అదే కాకుండా అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది పిఎఫ్టి అంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్. దీన్నే స్పైరోమెట్రీ అని కూడా అంటారు. సో వాడుక భాషలో ఈ ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అని కూడా అంటారు. సో దీంట్లో ఏంటంటే ఈ ఆస్తమాను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అదేవిధంగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆస్తమా తగ్గింది లేనిది కూడా ఫాలోఅప్లో తెలుసుకోవచ్చు. కాబట్టి అతి ఖచ్చితమైన పరీక్ష ఏదైనా ఉంది అంటే అది స్పైరోమెట్రీ అని చెప్పుకోవచ్చు. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు బాధితులందరిలోనూ లక్షణాల తీవ్రత ఒకే రకంగా ఉండదు. అయితే ఎక్కువ మందికి ఏడాది పొడవునా అప్పుడప్పుడు ఆయాసం వచ్చిపోతుంటుంది. కొంతమందిలో ఇల్లు దులిపినప్పుడో, దుమ్ము ధూళిలోకి వెళ్ళినప్పుడో ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో సీజన్లు మారినప్పుడు, వాతావరణం మారినప్పుడు ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి. వీరిని పరీక్షిస్తే జబ్బు తీవ్రత కూడా ఏమంత పెద్దగా ఉండదు. కానీ ఆస్తమా బాధలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కొంతమందిలో మాత్రం ఆస్తమా చాలా తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన ఆయాసంతో శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొందరికి ఉన్నట్టుండి హఠాత్తుగా ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి. ఉబ్బసం ఉద్ధృతంగా ముంచుకొచ్చేస్తుంటుంది. వీరిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్ అమర్చితే గాని తిరిగి కోలుకోలేరు. ఆస్తమా తీవ్రతను, అది ఏ రకం ఆస్తమా అన్నది తెలుసుకునేందుకు ఇవాళ లంగ్ ఫంక్షన్ టెస్ట్, పీక్ ఫ్లో మీటర్, ఛాతీ ఎక్స్రే వంటి పరీక్షలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఒకసారి ఆస్తమా నిర్ధారణ అయిన తర్వాత ఆస్తమాకు వాడేటటువంటి అతి ముఖ్యమైన మందులు ఏవైనా ఉన్నాయంటే అవి ఇన్హేలర్సే. అంటే ఈ ఇన్హేలర్స్ అనేటటువంటివి చాలా ప్రభావవంతమైనవిగా చెప్పుకోవచ్చు. సో ఈ ఇన్హేలర్స్ అనేటటువంటివి ఆస్తమా చికిత్స లోపల కలిసి వచ్చేటటువంటి ప్రభావవంతమైనటువంటి ఈ చికిత్సలో ఇన్హేలర్స్ అనేటటువంటి ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నట్టు. అయితే దురదృష్టం ఏంటంటే చాలా మంది లోపల అంటే 40 నుంచి 50% మంది లోపల ఈ ఇన్హేలర్స్ గురించి చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆస్తమాకు ఇన్హేలర్స్ అనేటటువంటివి
ప్రధాన చికిత్స అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఏవైనా ఇన్హేలర్స్ పైన ఏవైనా అపోహలుంటే, భయాలుంటే ప్రతి ఒక్కరూ తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇన్హేలర్స్ లోపల 2 రకాలుగా ఉంటాయి అన్నట్టు. ఆస్తమా లోపల ఏం జరుగుతుందంటే వెడల్పుగా ఉండే వాయునాళాలు కుంచుకుపోవడం జరుగుతుంది. సో ఈ రిలీవర్స్ ఏం చేస్తాయంటే ఈ కుంచుకుపోయినటువంటి వాయునాళాలను వెడల్పుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇవి చాలా తక్కువగా అంటే చౌకగా దొరుకుతున్నాయని చెప్పి ఈ రిలీవర్స్ వాడడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ అది చాలా తప్పు అన్నట్టు. ఈ కంట్రోలర్స్ ఏంటంటే కంట్రోలర్స్ లేదా ప్రివెంటర్స్ అంటుంటాము. ఇవి ఏంటంటే వాయునాళంలో వాపును తగ్గించేటటువంటి మందులు. ఈ విధంగా ఈ రిలీవర్స్, ప్రివెంటర్స్ ఈ 2 కలిపి ఒకే ఇన్హేలర్స్లో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆస్తమాకు ప్రభావవంతమైనటువంటి అండ్ ప్రత్యేకమైనటువంటి ఈ ఇన్హేలర్స్ను దాదాపు 95% కంటే ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి ఈ చికిత్సలో ఈ ఇన్హేలర్స్ను వాడుతూ ఉంటారు. ఎవరైతే ఈ ఇన్హేలర్స్ను వాడని వ్యక్తులు ఉంటారో అంటే కొద్దిమందికి వృద్ధులలో కానీ, కొద్దిమంది అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ ఇన్హేలర్స్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో నెబులైజేషన్స్ రూపం లోపల ఈ రిలీవర్స్ను, ప్రివెంటర్స్ను కలిపి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఆస్తమాకు ఎన్నో రకాలుగా మందులు అనేటువంటివి ఉన్నాయి. టాబ్లెట్ల రూపంలో ఉన్నాయి, సిరప్ల రూపంలో ఉన్నాయి, అదేవిధంగా ఇన్హేలర్స్ రూపంలో ఉన్నాయి, ఈ పౌడర్ రూపంలో కూడా డ్రై పౌడర్ ఇన్హేలర్స్ రూపంలో కూడా ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన చికిత్స ఏంటంటే ఇన్హేలర్స్ రూపంలోనే ఆస్తమాకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస కష్టాల్ని పెంచే ఆస్తమాకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, సిరపులు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్స్, నెబులైజర్ల వంటి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఎవరికి ఏది మంచిది, ఎప్పుడు ఏ చికిత్సా పద్ధతికి వెళ్ళాలి, ఆస్తమాను అదుపులో ఉంచే చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా అనేది జీవితకాలపు సమస్య. అందుకే దీనికి నిరంతరం చికిత్స అవసరం. సరైన వైద్యం తీసుకోకపోతే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఏటా 2 నుంచి 3% చొప్పున క్రమేపీ మూసుకుపోతూ వస్తాయి. కొన్నేళ్లకి శ్వాసనాళాల నిర్మాణం, స్వభావంలోనే తేడాలు చేసే ప్రమాదం ఉంది. ఒకసారి ఈ పరిస్థితికి చేరితే వాటిని తిరిగి సరిచేయడం సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఉబ్బసం లక్షణాలు కనిపించకపోయినా మందులు వాడుతూనే ఉండాలి. ఆస్తమాకు చికిత్స అన్నది ప్రధానంగా ఆస్తమాను సరిగ్గా గుర్తించడం మీదే ఆధారపడి ఉంటుంది. ఆస్తమాకు ఇవాళ చక్కటి మందులు, సిరప్పులు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబ్యులైజర్లు ఇలా అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమాకు రిలీవర్స్, ప్రివెంటర్స్ అనే 2 రకాల మందులు వాడతారు. రిలీవర్స్ మందులను ఆయాసం బాధిస్తున్నప్పుడు వాడతారు. ఇవి కుచించుకుపోయిన శ్వాసనాళాలు వెంటనే తెరుచుకునేలా చేసి ఆయాసాన్ని తగ్గిస్తాయి. ప్రివెంటర్స్ మందుల్ని ఆయాసం మళ్లీ రాకుండా నివారించేందుకు వాడతారు. వైద్యుల సిఫారసుతో 2 రకాల మందుల్ని పరిస్థితులకు తగ్గట్టుగా వాడుకోవాలి. రిలీవర్స్, ప్రివెంటర్స్ మందుల్ని నోటి ద్వారా తీసుకునేందుకు ఇప్పుడు ఇన్హేలర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఎలర్జీ కారకాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో పనిచేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ మాస్కులు ధరించడం కానీ లేదంటే కర్చీఫ్లు అనేటటువంటివి ధరించడం కానీ చేయాలి. ముఖ్యంగా దుమ్ము ధూళిలో పనిచేసేటటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా ఈ గాఢమైన వాసనలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా కర్చీఫ్ కానీ మాస్క్ను కానీ ధరించాలి. కొన్ని చోట్ల ఈ పనిచేసేటటువంటి ప్రదేశం లోపల ఎవరైతే ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అవుతున్నారో, ఎవరైతే ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళు ఆ పని మానుకొని వేరే పని చూసుకున్నట్లుంటే బాగుంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో పని చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ తీసుకొని పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీని మూలంగా ఆస్తమాను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా సిగరెట్లను కానీ బీడీలు కానీ ఆపివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో వాళ్ళు బరువును తగ్గించుకుంటే ఆస్తమా వచ్చేటటువంటి అవకాశాన్ని తగ్గించుకునేటటువంటి వారవుతారు. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమాను ఉద్ధృతం చేసే దుమ్ము, ధూళి, తవిటి పరుగులు, సిగరెట్ పొగ ఇలాంటి ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి.
ఇంట్లో బూజు, మొక్కల నుంచి రాలిపడే పుప్పొడి కూడా ఆస్తమా ప్రేరేపకాలే. పెంపుడు జంతువుల మీది బొచ్చు కూడా ఆస్తమాను తీవ్రం చేస్తుంది. ఒక్కోసారి చల్లటి గాలి కూడా పడకపోవచ్చు. అత్తర్లు, సెంట్ల వంటి సుగంధ ద్రవ్యాల మూలంగా కూడా కొంతమందికి ఆయాసం పెరుగుతుంది. వేటి మూలంగా ఆస్తమా పెరుగుతుందో వాటిని గుర్తించి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. చలికాలం, వర్షాకాలంలో వాడే స్వెటర్లు, ఉన్ని దుస్తులు, కంబళ్లను బాగా శుభ్రం చేసి ఎండకు ఆరబెట్టిన తరువాతనే వాటిని వాడుకోవాలి. ఆస్తమా ఎప్పుడు తీవ్రమవుతుందో తెలియదు కాబట్టి వెంట ఎప్పుడు ఇన్హేలర్లను, ఆస్తమా మందుల్ని ఉంచుకోవాలి. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా మొండి జబ్బే కావచ్చు, కానీ దీనికి రిలీవర్స్, ప్రివెంటర్స్ రూపంలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓవైపు ఈ మందులు వాడుకుంటూ మరోవైపు అలర్జీలకు, దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా మసులుకుంటే చాలు. ఆస్తమా ఉన్నప్పటికీ ఎలాంటి శ్వాస కష్టాలు లేకుండా అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చు.